హాయ్ అండి. మీతో స్నేహం మీ కళ్యాణి. ఈరోజు స్పెషల్ ఏంటంటే పచ్చి నెత్తళ్ళు పకోడీ అండి. దీన్ని నెత్తళ్ళు 65 కూడా అంటారు. నీట్‌గా సాల్ట్ వేసి ముందుగా క్లీన్ చేసుకోవాలండి. సాల్ట్ వేయడం వల్ల తెల్లగా వస్తాయి. వాటికున్న మురుకంతా పోతుంది. నెక్స్ట్ స్మెల్ కూడా ఉండదండి. చూడండి బాగా మెరుస్తున్నాయి కదా, తలతల మెరుస్తున్నాయి. నేను సపరేట్ చేసుకున్నానండి. కొన్ని ఫ్రై చేద్దామని, కొన్ని పకోడీ కోసం. ఇగోటండి. ఇవేంటంటే మ్యారేజెస్‌కి, ఫంక్షన్స్‌కి పెడతారు కదా, అలా ఉంటుందండి ఈ నెత్తళ్ళ పకోడీ. చాలా బాగుంటాయి. నోట్లో పెడితే కొరికిన వెంటనే కరిగిపోయినట్టు ఉంటాయండి. దీనికి సెంటర్ బోన్ కూడా చాలా ఈజీగా వచ్చేస్తుంది. మనం ఇలా ముక్క తీసిన వెంటనే బోన్ సపరేట్ అయిపోయినట్టు అయిపోతుందండి. చూడండి, నేను ఎవరెస్ట్ మసాలా ప్యాకెట్ వేశాను. ఇందులో ఏ మసాలా పేస్ట్ కూడా వాడలేదండి. జొన్న పిండి, బియ్యం పిండి, పసుపు, కారం, ఉప్పు, మసాలా పౌడర్ వేశాను. కొంచెం పకోడీకి పెరుగు కలిపానండి. పెరుగు వేశాను. చూసారా, చాలా నెమ్మదిగా కలుపుకోవాలి. ఎందుకంటే ఇవి చాలా మెత్తన కదా, అందుకు. చూడండి, 1 అవర్ దీన్ని నానబెట్టుకొని అలా ఉంచుకోవాలి. ఎందుకంటే ఉప్పు, కారం అన్నీ పడతాయండి. చూసారా, ఇప్పుడు ఆయిల్లో ఒక్కొక్కటి అలా వేసుకోవటమేని. భలే ఉంటాయండి. మనం లంచ్తో కూడా చేయొచ్చు, లేదంటే ఈవినింగ్ స్నాక్లో తినొచ్చు. చాలా బాగుంటాయి. మీరు కూడా ట్రై చేయండి. నెక్స్ట్ నా ఛానల్ని మొదటిసారి చూస్తే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ అండ్ షేర్ చేయండి. ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. చూడండి, లైట్గా బ్రౌన్ కలర్ వచ్చే వరకు నెమ్మదిగా అటు ఇటు తిరగవేసుకోవాలి, లేదంటే అది ముక్కలైపోతాయి. నిజంగా ఫిష్లో ఈ పచ్చి నెత్తళ్ళే చాలా డెలికేట్ అండి. చూసారా, భలే వేగాయి కదా. ఇవి ఆయిల్ నుండి తీసేటప్పుడు కొంచెం మెత్తగా ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ అవి చల్లారించిన తర్వాత భలేగా ఉంటుందండి. కొంచెం గట్టి అవుతాయి, బాగుంటాయి. లాలీపాప్లు తిన్నట్టు తినొచ్చు. చూసారా, భలేగా ఉన్నాయి కదా, చాలా బాగుంటాయి. మీరు కూడా ట్రై చేయండి. బాయ్ అండి. ఓకే, బాయ్.